అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ తుఫాను తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అలబామా రాష్ట్రం నుంచి వర్జీనియా రాష్ట్రం వరకు సుమారు 30 రాష్ట్రాలను మంచు ముంచెత్తుతోంది. దీని ప్రభావంతో వాషింగ్టన్లో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. గ్రిడ్ వైఫల్యం కారణంగా 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వాషింగ్టన్ అంతటా అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 5,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక అట్లాంటాలోనే హార్ఫీడ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే సగానికి పైగా సర్వీసులు నిలిచిపోయాయి. పోలార్ వర్టెక్స్ కారణంగా ఏర్పడిన ఈ తుఫానుతో కొన్ని చోట్ల రోడ్లపై 20 అంగుళాల వరకు మంచు పేరుకుపోయింది. విజిబిలిటీ పూర్తిగా మైనస్లోకి వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయడం ప్రమాదకరమని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. NWS అలర్ట్తో కెంటుకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్, మిసోరీ ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.